సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానంపై పటోల కార్తిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అన్నా అనుకుంటేనే సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఎవరిది మోసం, ఎవరు బాధపడ్డారంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. అండగా ఉంటానని చెప్పి తనను మోసం చేశారని, వారిని నమ్మిన వారికి బతుకు బస్టాండేనంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ బీఆర్ఎస్ ఓవైపు డిమాండ్ చేస్తుండగా ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ మారామని ఇప్పుడు తమను నిందిస్తున్నారని, అప్పుడు తమను అవమానిస్తుంటే రేవంత్ ఎందుకు స్పందించలేదని కార్తిక్ రెడ్డి ప్రశ్నించారు. తనను తన కుటుంబాన్ని రాజకీయ సమాధి చేయాలని ప్రయత్నించినప్పుడు రేవంత్ ఎక్కడికి పోయారని నిలదీశారు. అండగా ఉండమని కోరితే తనతో ఏం కాదని చెప్పి మోసం చేసింది ఎవరు అని రేవంత్ని వ్యాఖ్యానించారు. ఇక ఎవరు ఎవరిని మోసం చేశారు, ఎవరి వల్ల ఎవరు బాధపడ్డారు అనేది ఆ భగవంతుడికి తెలుసన్నారు.